హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. డైలీ సొసైటీలో జరిగే కొన్ని విషయాల గురించి మన ఎప్పటి గెస్ట్ శివభాస్కర్ గారి సార్తో మనం చర్చిస్తాం. ఈ రోజు ఇంకొక టాపిక్ తో మనం వచ్చాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఊర్లలో చాలా మంది అమ్మాయిలు డిగ్రీలు బీటెక్లు చేసి ఉంటారు కదా సార్. అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఐటీ జాబ్ వచ్చింది అనేసి హైదరాబాద్ వస్తారు. వచ్చి ఏదైనా ఒక హాస్టల్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఏ జాబ్ ఉండదు. కానీ హాస్టల్ ఫీజు ఎలా వెళ్తుంది, అలాగే ఇంటికి ఏదైనా చిట్టీలో కావచ్చు, ఇంట్లో ఏమైనా డబ్బులు వస్తారు ఉంటే డబ్బులు కూడా పంపుతారు. ఇంతకు ఏం పనిపాట చేయకుండా హాస్టల్లో ఉండే అమ్మాయిలకు ఇంతకు పైసలు వేయడం వస్తున్నాయి. చాలా మంది అమ్మాయిలు అదే తోవలో ప్రయాణిస్తారు ఈ కాలానికి. మీరేమంటారు దాని గురించి? అంటే దీనికి నువ్వేం చెప్పాలనుకున్నావు? నువ్వు కన్క్లూజన్ చేయకుండా వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అని, అదే ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఏం పని చేయకుండా ఎలా వస్తాయి, ఇంతకు ఏం పని చేయకుండా ఎలా వస్తాయి, మార్గాలు చాలానే ఉంటాయి మధు. అంటే జనరల్ ఏంటంటే కనుక ఇక్కడ అంటే ఒక పర్ఫెక్ట్ గా మనము అనలైజ్ చేయాలి అంటే కనుక ఇది మొత్తం గవర్నమెంట్ తప్పు ఉంది ఇక్కడ. ఏపీ తెలంగాణలో ఏంటంటే కనుక గవర్నమెంట్ ఇది. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎక్కువగా లేవు. ఈవెన్ ఎవరైతే డిగ్రీలు అయిపోయిన వాళ్ళకు ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఐటీ జాబ్స్. ఐటీ జాబ్స్ అన్నది 2020 నుంచి 2024 ఇప్పుడు రన్నింగ్ అవుతా ఉంది. అస్సలు లేవు, మొత్తం రిసిషన్. ఉన్న కంపెనీలలో ఉన్న జనాలంటే రిసిషన్ వల్ల అందరినీ పీకేస్తా ఉన్నారు. సో అది ఒకటి. అండ్ ఇంకా నాన్ ఐటీ జాబ్స్ తీసుకున్నట్లయితే కనుక అవి ఫుల్ హార్డ్ వర్క్. అంటే మినిమం 12 hours జాబ్స్ అయితే చేయాలి కంపెనీలలో. లేకుంటే కనుక వాళ్ళు ఇచ్చే అంటే పర్టికులర్ ఏదైతే శాలరీ ఇస్తున్నారో దాంట్లో మళ్ళీ కటింగ్స్లు కూడా పెడతారు. అండ్ ఇంకా కొన్ని ఆన్లైన్ జాబ్స్ అనేటివి ఉంటాయి. ఆన్లైన్ జాబ్స్ తో సగం దాంట్లోకి పేమెంట్లు వస్తాయి, సగం దాంట్లోకి అయితే పేమెంట్లు అయితే రావు. సో నువ్వు చెప్పిన దాని ప్రకారము అంటే ఈ మెనీ వేస్లలోనే ఎవరైతే పల్లెటూళ్ళ నుంచి రెడ్ బస్ ఎక్కేసి ఇక్కడికి వస్తారో అంటే ఒక భరోసాతోటి ఇక్కడికి వస్తారు. హైదరాబాద్కి పోయి ఏదైనా నేర్చుకొని జాబ్ చేసుకొని ఇంటికి డబ్బులు పంపించాలన్నటువంటి ఒక భరోసాతోటి ఇక్కడికి వస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ జాబ్లలో హైయెస్ట్ శాలరీ ఎంత ఉంటుంది సార్? మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కాకుండా ప్రైవేట్ అంటే సాఫ్ట్వేర్ కంటే ప్రైవేట్ జాబ్లలోనే సంపాదించాలనుకుంటే కనుక చాలా ఒక 50 నుంచి 1,00,000 వరకు కూడా సంపాదించచ్చు. అది ఎట్లా అంటే కనుక ఇన్సెంటివ్స్ అని ఒకటి ఉంటాయి, కస్టమర్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ బేసిక్ సాలరీ ఒక 10,000 ఇస్తారు. బట్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉంటుంది, వాళ్ళే డేటా ఇస్తారు. ఎక్కడి నుంచైనా కొంటారు డేటా, కొని ఫోన్ కాల్ చేస్తారు. వాళ్ళు వచ్చి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోడక్ట్ కొంటే ఒక 10,000 ప్రోడక్ట్ అనుకోండి, 10,000 కొనిస్తే 1,000 మినిమం ఇన్సెంటివ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే 10,000 శాలరీ కంటే కూడా ఎక్కువ వచ్చేస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఓకేనా? అండ్ కొన్ని ఇంకా ఉంటాయి, ఏవి జస్ట్ కాలింగ్, ఇన్బౌండ్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏది ఒక ఎయిర్టెల్ లేకుంటే వోడాఫోనో లేకుంటే ఇట్లాంటివి తీసుకుందాం, కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళని కూడా కన్వర్ట్ చేస్తే అది కూడా డబ్బులు అనేవి వచ్చేస్తాయి. ఇవి కాకుండా కొన్ని అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి ఎట్లా అయ్యా అంటే కనుక మరొక ల్యాప్టాప్ పెట్టుకొని అది ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్ సేల్ చేస్తూ ఉన్నారో ఆ సేల్ చేసేదాన్ని దాని యూఆర్ఎల్ కాపీ చేసి నీ ఫేస్బుక్లో కానీ నీ ఇన్స్టాలో కానీ ఎక్కడన్నా నువ్వు దాన్ని పేస్ట్ చేసినప్పుడు అది వేరే వాళ్ళు బై చేస్తే దాంట్లో నుంచి కూడా నీకు కొంచెం కమిషన్. అంటే డిఫరెంట్ చాలా మార్గాలు అన్నది మనీ ఎర్నింగ్ చేయడానికి ఉన్నాయి. అది ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇప్పుడున్న మంది ఇలా చేసే వాళ్ళు మ్యాక్సిమం హైదరాబాద్కి వచ్చి ఒక 5% ఆఫ్ పీపుల్ మాత్రమే చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంద్రయ్యా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇంట్లో నుంచి డబ్బులు రాకపోయేసరికి ఏదైనా మంచి మార్గమా లేకుంటే ఫ్లట్టింగ్ మార్గమా, ఈ ఫ్లట్టింగ్ మార్గమే ఎక్కువగా ఉంది. అబ్బాయిలకి వల వేయడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడము, వాళ్ళు లగ్జరీస్ లైఫ్ను లీడ్ చేయడము, అందులో వచ్చిన దాంట్లో ఇళ్ళకి కొంచెం పంపించడము, ఇది ఎక్కువగా నడుస్తూ ఉంది. అబ్బాయిలకు కూడా పని పాట లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఆశించి వాళ్ళకు కూడా అటనే తగిలెడతా ఉన్నారు. ఏది ఏమైనా అంటే ఇక్కడ వచ్చిన ఒక పర్పస్ వేరు, వాళ్ళు చేస్తున్నది వేరు. బట్ ఇదెల్లా ఎప్పుడు కొడుతుంది అంటే కనుక వాళ్ళ ఏజ్ అన్నది 30 ఎప్పుడైతే దాటుతుందో 30 దాటిన తర్వాత ఇద్దరికి రియలైజేషన్ వస్తుంది. మేల్కి ఫీమేల్కి ఇద్దరికి రియలైజేషన్ వస్తుంది. అప్పుడు ఆలోచిస్తారు, నేను చేసేది రాంగ్, నేను చేసేది తప్పు, మరి ఏం చేసింటే బాగుండు అన్నది ఆలోచించిన టైం మొత్తం పోయింటుంది. కాబట్టి
వచ్చేది చేసేది ఏమీ ఉండదు. ఇక్కడ నష్టపోయేది ఎవరయ్యా అంటే మెయిల్ క్యాండిడేటే నష్టపోతాడు. ఫీమేల్ క్యాండిడేట్ కనుక సర్టన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ మ్యారేజ్ చేసి పంపించేస్తారు. బట్ మెయిల్ క్యాండిడేట్ ఎట్లా కాదు, వాడికి ఉద్యోగం పురుష లక్షణము, డబ్బు సంపాదించాలి, ఇంటికి పంపించాలి, వాడి సుఖాలు చూసుకోవాలి, ఇంకా వేరేటివి కార్లు బైక్లు అన్నీ కొనాలి. సో ఈ విధంగా ఉంటది మధు. అంటే మామూలుగా ఇప్పుడు ఊర్లలో కూడా అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు సార్. మినిమం ఇంటర్ డిగ్రీ, ఒకవేళ చదువుకున్న వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంది. అవును. సో వాళ్ళ కూతురు కానీ ఇలా హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తున్నా వాళ్ళు గుడ్డి ఎలా నమ్ముతారు సార్? ఇంత ఏం చేస్తారు ఏందనే తెలుసుకోకుండా. అది ఉండదు మధు, అది చెప్తా చూడు. దానికి ఎట్లా ఉంటది అంటే కనుక ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే పూర్ పీపుల్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అంటే కనుక వాళ్ళ ఇల్లు గడవడమే చాలా దారుణంగా ఉంటది. ఆ గడిచేటప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఒక 10,000 పంపించినారు. అమ్మ ఏమి చేసి 10,000 పంపించినావమ్మా అంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నానమ్మా అని చెప్తారు. చెప్పంగానే ఓకే అమ్మా చాలా జాగ్రత్త నువ్వు చేసుకొని వాళ్ళు చెప్తారు. సెకండ్ టైం 20,000 పంపిస్తుంది. ఎందుకు పంపిస్తున్నావు అమ్మా అంటే కనుక డబుల్ డ్యూటీ చేసిన వీళ్ళు చెప్తారు. సరిపోయింది. ఇంకా తర్వాత ఏదైనా గిఫ్ట్ పంపిస్తుంది. గిఫ్ట్ పంపించినప్పుడు ఇంకా వాళ్ళు ఏం అడగరు, మా అమ్మాయి బాగా కష్టపడతా ఉంది, జాబ్ చేస్తా ఉంది, మాకు డబ్బులు పంపిస్తా ఉంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఇంతే ఉంటది. ఓకేనా? చాలా మంది ఫీమేల్స్ ఎట్లా తయారైపోయినారంటే కనుక మా ఇంట్లో 7 మంది జనాలు ఉన్నారు, నేను ఒకదాన్ని ఏదో ఒక సాగు చేస్తానో బతానో ఏదో రకంగానైనా సరే నేను డబ్బు సంపాదించాలి, నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి అన్నటువంటి ధోరణినే చాలా మంది తయారైపోయి, ఎందుకు మనం చూస్తున్నాము, ఎక్కడ చూస్తున్నాము, యూట్యూబ్ లో చూస్తున్నాము. వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకంటూ ఒక అమ్మ నాన్న ఒక సొసైటీ అన్నీ ఉంటాయి. అయినా కూడా ఎంత వల్గర్ గా మాట్లాడుతూ ఉంటారు, ఎంత వల్గర్ గా డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేసుకుంటూ రీల్స్ చేస్తూ ఉంటారు, ఎంత వల్గర్ గా అబ్బాయిలతోటి బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము ఆలోచించినట్లయితే కనుక మనకి వాళ్ళు ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయో ఈజీగా అర్థమైంది. ఇప్పుడు 80% వరకు ఏ కుటుంబంలో అయినా సరే కానీ అమ్మాయి తప్పుదారిన డబ్బు సంపాదిస్తుందంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు 80% వరకు అయితే. అవును. అయితే అమ్మాయిలు కొంతవరకు అమ్మకు అన్ని చెప్తారు. అవును. అమ్మాయిలు అయితే తండ్రులకు చెప్పారు కానీ అమ్మలకు అన్ని చెప్తారు. అయినా కానీ ఆమెకు అన్ని తెలిసినా కానీ వాళ్ళ డాడీకి తెలియనియకుండా అమ్మకు తెలుసు, అమ్మ కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర కంట్రోల్ చేస్తుంటది, అమ్మాయి ఏం చేస్తుందో చెప్పకుండా జాబ్ చేస్తున్నట్టు. సో తల్లి డిఫెన్స్ చేయడం అనేది కరెక్ట్ అయినా? అట్లా తల్లి డిఫెన్స్ చేయడము 100% కరెక్ట్ కాదు, ఎవరు ఒప్పుకోరు. బట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. నువ్వు చెప్పినట్టు అందరు తల్లులు ఉండరు, చాలా మంది తల్లులు అపోజ్ చేస్తారు. అపోజ్ చేసినా కూడా వీళ్ళు ఏంటి అయ్యంటే కనుక ఆల్రెడీ అలవాటు పడింటారు. అలవాటు పడ్డదారి వీళ్ళు మానలేరు, మానలేకుండా అలానే చేస్తూ ఉంటారు. నీ సావు నువ్వు సావు అని చెప్పేసి అమ్మ వదిలేస్తుంది. అమ్మ వదిలేకుంటే ముందు వీడియోలో చేసినట్టు ఎట్లుంది అంటే కనుక ఉల్టా అవుతారు వాళ్ళు, తల్లిదండ్రుల మీదనే ఉల్టా అవుతారు. ఉల్టా అయినప్పుడు ఎవరేం చేయరు. ఇప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి నువ్వు చెప్పినట్టే నేను ఏంటమ్మా అని ఏ కొడుకు లేడు, ఏ కూతురు లేదు. ఎంతవరకు అని చెప్పేంత వరకే చెప్తారు వాళ్ళైనా. చెప్పిన తర్వాత వదిలేసి మనం చూస్తున్నాము వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ షేర్ షాట్లో కానీ వీటన్నిటిలో చూస్తూ ఉన్నాము. అదే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలే, అదే సిటీలో ఉన్న అమ్మాయిలే ఎంత వల్గర్గా డ్రెస్సెస్ వేసుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అయినా వాళ్ళ తల్లిదండ్రులు లేరా? అందరూ ఉన్నారు. సో ఎవరేం చేస్తూ ఉన్నారు? ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. ఘోరాతి ఘోరమైనటువంటి డబల్ మీనింగ్ మాటలతో స్టార్ట్ చేసిందే అమ్మాయిలు. అక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయిపోతా ఉంది. ఎవడన్నా మార్పు రావాలి అంటే కనుక వాళ్ళ లోపల వాళ్ళు మార్పు రావాలి. మార్పు రావాలంటే వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న సొసైటీలో ఫుల్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు వస్తుంది. ఆ అమౌంట్ని ఏ రూట్లోనైనా వాళ్ళు సంపాదించవచ్చు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎర్ర బస్ ఎక్క వచ్చిన ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ కాదు వేరే జాబ్స్ కూడా చేస్తుంటారు. అది మంచి జాబ్ వేరే జాబ్ అనేది పేరెంట్స్ తెలుసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా అంతే. థ్యాంక్ యూ. నమస్తే.